Only today we'll discuss about data table related activities. So initially, open the CA Studio, click on the transaction process. Output data table activity. Click on create. ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఒక శాంపిల్ ఫైల్ తీసుకుని ఆ ఫైల్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు నిన్న చేసిన ఫైల్ ఉంది కదా, సేమ్ ఇదే శాంపిల్ ఫైల్. ఇప్పుడు క్రియేట్ అయిన దాంట్లో ఈ శాంపిల్ ఫైల్ వేసుకుని అందులో ఏం చేద్దాం, మనకు కావాల్సిన డేటాని అసెండింగ్ ఆర్డర్లోను డిసెండింగ్ ఆర్డర్లోను రిజల్ట్ అవుట్పుట్ వచ్చేలాగా ట్రై చేసి చూద్దాం. సో దానికోసం మనం యూజ్ చేయాల్సిన యాక్టివిటీ సార్ట్ డేటా టైప్. క్లిక్ ఆన్ ఓపెన్ మెయిన్ వర్క్ లో. మనం ఇది కాపీ చేసుకుని మనం ఇప్పుడు క్రియేట్ అయింది కదా, మనకు క్రియేట్ చేసింది అవుట్పుట్ డేటా టేబుల్ ఇందులో పేస్ట్ చేసుకుంటాం ఈ శాంపిల్ ఫైల్. ఓకేనా, ఇది ఇప్పుడు ఈ శాంపిల్ ఫైల్లో ఈ పర్టికులర్ టోటల్ అన్న కాలంలో ఏవైతే ఉన్నాయో వాటిని మనం మ్యానిపులేట్ చేద్దాం. ఇన్ ద సెన్స్ సార్ట్ అవుట్ చేద్దాం. అసెండింగ్ ఆర్డర్ లాగా డిసెండింగ్ ఆర్డర్ లాగా మనం దీన్ని క్రియేట్ చేద్దాం. సో దిస్ ఇస్ ద డిఫాల్ట్ ఫ్లో చార్ట్. నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇది డిఫాల్ట్ ఫ్లో చార్ట్ డిలీట్ చేశాను. డిఫాల్ట్ వేరియబుల్ కూడా నేను డిలీట్ చేస్తాను. ఓకే, నిన్న ఆల్రెడీ మనం చేసింది సేమ్. అందులో ఏం చేస్తాం, మనం ఒక సీక్వెన్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని రైట్ క్లిక్ ఆన్ దట్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్. ఈ సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అయ్యి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇనీషియల్ గా ఫస్ట్ మనం రీడ్ రేంజ్ అన్న యాక్టివిటీని తీసుకుంటాం. ఎక్సెల్ తో నేను వర్క్ చేయట్లేదు, వర్క్ బుక్ తోటి వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు ఇది ఎక్సెల్ లో నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకోండి, ఈ యాక్టివిటీ నాకు ఇక్కడ రాసాడు ఇక్కడ రాసాడు చూడండి, రీడ్ ద వాల్యూ అని చెప్పి ఇక్కడ మనకి ఇలా పెట్టి ఉంచితే మనకి ఆ యాక్టివిటీ దేనికి యూజ్ అవుతుంది అన్నది కూడా వాడు ఇక్కడ చెప్పుంటాడు. ఓకేనా, ఇప్పుడు వర్క్ బుక్ లోంచి తీసుకుంటున్నాను. సో వర్క్ బుక్ లో నుంచి తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అవసరం లేదు. వర్క్ బుక్ నుంచి రీడ్ రేంజ్ యాక్టివిటీ తీసుకున్నాను. ఓకేనా, సో పాత్ డిక్లేర్ చేస్తున్నాను. అవుట్పుట్ డేటా టేబుల్లో శాంపుల్ ఎక్సెల్ ఫైల్. ఓకేనా, సో షీట్ 1 ఇక్కడే ఉండాలి. నాకు మొత్తం షీట్ అంతా రీడ్ చేయాలి కాబట్టి ఓవరాల్ 2 డబుల్ కొటేషన్స్ పెట్టేసి షీట్ అంతా రీడ్ చేయమని చెప్పాను. ఓకే, రీడ్ చేసిన దాన్ని ఎక్కడ స్టోర్ అవుతుంది, మనకి డిఫాల్ట్ గా అవుట్పుట్ డేటా టేబుల్లో స్టోర్ చేస్తాం. ఓకేనా, సో అవుట్పుట్ డేటా టేబుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ అవుట్పుట్ డేటా టేబుల్లో. సో ఈ రీడ్ రేంజ్ యాక్టివిటీలో మనం అవుట్పుట్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేయాలి. సో హియర్ Ctrl+K, create an output variable called as var dt అన్న వేరియబుల్ క్రియేట్ చేశాను. సో ఈ పర్టికులర్ వేరియబుల్ దీనికి అవుట్పుట్ వచ్చి ఈ అవుట్పుట్ డేటా టేబుల్ కి ఇన్పుట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో దీంట్లో ఇన్పుట్ డేటా టేబుల్ ఇక్కడ ఏమవుతుంది, var dt. ఓకేనా, రీడ్ రేంజ్ తీసుకున్నాను, శాంపుల్ ఫైల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, అందులో షీట్ 1 తీసుకున్నాను. షీట్ 1 కదా ఉంది, షీట్ 1 తీసుకున్నాను. షీట్ 1 లో ఎంటైర్ డేటాను రీడ్ చేయమని చెప్పాను. దీనికి అవుట్పుట్ కి ఒక డేటా టేబుల్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, var dt అన్నది. ఈ var dt
టేబుల్ వేరియబుల్ టైప్ వచ్చి డేటా టేబుల్, స్కోప్ వచ్చేసి మెయిన్ స్కోప్. అవుట్పుట్ డేటా టేబుల్‌లో మనకి ఇన్పుట్ డేటా టేబుల్ ఏమవుతుంది, ఇందులో రీడ్ రేంజ్‌లో ఏదైతే అవుట్పుట్ వేరియబుల్ ఉందో అది మన అవుట్పుట్ డేటా టేబుల్‌కి ఇన్పుట్ అవుతుంది. సో, వాలిడిటీ అని చెప్పి తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇందులో ఉన్నదాన్ని డిస్‌ప్లే చేయడానికి మనకి ఇంతకుముందు మనం చేసిన మెసేజ్ బాక్స్ తీసుకున్నాను. ఇందులో వాలిడిటీ. ఎందుకంటే ఈ అవుట్పుట్ డేటా టేబుల్ అన్నది లేదు అనుకోండి, అప్పుడు ఈ రీడ్ రేంజ్ నుంచి డైరెక్ట్‌గా ఇందులోకి రీడ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది డిస్‌ప్లే అవ్వదు. కాబట్టి మనం అవుట్పుట్ డేటా టేబుల్ అన్నది తీసుకొని దీని యొక్క అవుట్పుట్ వేరియబుల్ దీనికి ఇన్పుట్ తీసుకొని, దీని ఇన్పుట్ వేరియబుల్లే మనకి దీంట్లో అవుట్పుట్‌గా మనం డిక్లేర్ చేసుకుంటాం. 1 మినిట్. యారా? ఆహా! హ్మ్. చెప్తాను. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఇప్పుడు చూడండి అవుట్పుట్ డేటా టేబుల్‌లో వాలిడిటీ తీసుకున్నాను. ఇక్కడ మెసేజ్ బాక్స్‌లో సారీ. అవుట్పుట్ డేటా టేబుల్ తీసుకున్నాను కదా! దీనికి ఇన్పుట్ ఏమో రీడ్ రేంజ్‌లో వచ్చిన వేరియబుల్ దీనికి ఇన్పుట్ అవుతుంది. దీని అవుట్పుట్ మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. కంట్రోల్+K వేర్ స్ట్రింగ్ అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ మన మెసేజ్ బాక్స్‌లో మనకు కావాల్సింది వేర్ స్కోప్ మెయిన్. ఓకే. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, నేను సార్ట్ ఔట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ ఈ ఈ వాల్యూస్ అన్నీ అసెండింగ్ ఆర్డర్‌లోను, డిసెండింగ్ ఆర్డర్‌లోను రావాలి నాకు. ఓకే. దానికి మన దగ్గర ఉన్న యాక్టివిటీ ఏంటి? సార్ట్ డేటా టైప్. సార్ట్ డేటా టైప్. డేటా టేబుల్‌లో సార్ట్ డేటా టేబుల్. డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్. ఈ సార్ట్ డేటా టేబుల్‌లో మనం ప్రాపర్టీస్ కొన్ని చేంజ్ చేయాల్సొస్తుంది. చూడండి. సార్ట్ డేటా టైప్. ఇన్పుట్‌లో డేటా టేబుల్ వచ్చేసి మన డేటా టేబుల్ ఏమవుతుంది? ఇన్పుట్ డేటా టేబుల్ వచ్చేసి వాలిడిటీ. ఇన్పుట్ డేటా టేబుల్ వచ్చేసి సార్ట్ డేటా టేబుల్‌కి వాలిడిటీ మనం ఇందాక క్రియేట్ చేసింది. నేను దీని అవుట్పుట్ కూడా నేను వాలిడిటీ అనే ఇస్తున్నాను. మీరు కావాలంటే ఇంకో వేరియబుల్ ఏదైనా కూడా తీసుకొని చేయొచ్చు. సో, ఇన్పుట్ డేటా టేబుల్ వచ్చేసి దీనికి వాలిడిటీ, అవుట్పుట్ డేటా టేబుల్ వచ్చేసి వాలిడిటీ. సో, ఇక్కడ సార్టింగ్ కాలమ్ అని ఉంది చూడండి. సార్టింగ్ కాలమ్ దగ్గర మనం ఇక్కడ ఇండెక్స్ మెన్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0, ఇది 1, ఇది 2. మనం కావాల్సింది ఇందులో కదా మనం చేయాలనుకుంటున్నాం. ఈ పర్టిక్యులర్ కాలమ్‌లో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఇండెక్స్ వచ్చేసి 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చేద్దాం అనుకున్నాం అనుకో 0, 1, 2, 3. ఇందులో చేద్దాం అనుకుంటే 1, ఇందులో చేద్దాం అనుకుంటే 0. సో, నేనిక్కడ సార్ట్ డేటా టేబుల్‌కి ఇండెక్స్ వచ్చేసి 2 అని ఇచ్చాను. ఓకేనా? సో, ఇక్కడ ఆర్డర్ చూడండి. అసెండింగ్ అని, డిసెండింగ్ అని 2 ఉన్నాయి. సో, అసెండింగ్ పెట్టాను ఇనీషియల్‌గా. ఓకేనా? సార్ట్ డేటా టేబుల్‌లో ఇన్పుట్ వచ్చేసి వాలిడిటీ, అవుట్పుట్ వచ్చేసి నేను మళ్ళీ వాలిడిటీలోనే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మొత్తం ఇదంతా ఆపరేషన్ పెర్ఫార్మ్ అయిన తర్వాత అంటే అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టేసిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ వచ్చేసి నేను వాలిడిటీలోనే పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇండెక్స్ వచ్చేసి ఇందులోది కావాలి కాబట్టి 0, 1, 2. సో, 2 అని ఇచ్చాను. ఆర్డర్ వచ్చేసి అసెండింగ్ అని ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నాకు ఇందులో ఉన్నది నాకు డిస్‌ప్లే అవ్వాలనుకోండి. డైరెక్ట్‌గా మెసేజ్ బాక్స్. డైరెక్ట్‌గా మెసేజ్ బాక్స్‌లో దీనికి అవుట్పుట్ కూడా నేను వాలిడిటీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ
ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను చూడండి. రీడ్ రేంజ్ తీసుకున్న తర్వాత అవుట్‌పుట్ డేటా టేబుల్ తీసుకున్న తర్వాత కదా మెసేజ్ బాక్స్ పెట్టాను. సేమ్ అలాగే సార్ట్ డేటా టేబుల్ అయిన తర్వాత కూడా మనం మళ్ళీ అవుట్‌పుట్ డేటా టేబులే పెట్టాలి. అవుట్‌పుట్ డేటా టేబులే మనం సార్ట్ తర్వాత కూడా పెట్టి, ఈ అవుట్‌పుట్ డేటా టేబుల్ నుంచే మనం మెసేజ్ బాక్స్‌లోని డిస్‌ప్లే చేయగలం. సో, దీనికి అవుట్‌పుట్ ఏమొచ్చింది? వాలిడిటీ కదా! సో, అవుట్‌పుట్ డేటా టేబుల్‌లో కూడా నేను వార్ వాలిడిటీ అని తీసుకున్నాను. సో, ఈ అవుట్‌పుట్ డేటా టేబుల్‌లో దీని అవుట్‌పుట్ వచ్చేసి నేను కంట్రోల్+కే వేర్ అవుట్‌పుట్ అని చెప్పి తీసుకుంటాను. వేర్ సో, నేను డిస్‌ప్లే చేయాల్సిన మెసేజ్ ఇక్కడ వేర్ అవుట్. ఓకేనా? అర్థమైందా ఇది? ఫస్ట్ సీక్వెన్స్ తీసుకున్నాను. సీక్వెన్స్‌లో రీడ్ రేంజ్ యాక్టివిటీ తీసుకొని, ఈ కంప్లీట్ ఎక్సెల్ రీడ్ చేశాను ఇందులో. శాంపిల్ తీసుకున్నాను. షీట్ 1 కంప్లీట్ ఎక్సెల్ తీసుకున్నాను. దీంట్లో అవుట్‌పుట్‌కి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను వాలిడిటీ అని. ఈ వాలిడిటీ ఈ అవుట్‌పుట్ డేటా టేబుల్‌కి ఇన్‌పుట్ అవుతుంది. సో, ఇన్‌పుట్ దగ్గర వాలిడిటీ తీసుకున్నాను. మళ్ళీ అవుట్‌పుట్ కూడా నేను అవుట్‌పుట్‌కి నేను వేర్ స్ట్రింగ్ అని చెప్పి తీసుకొని, ఆ స్ట్రింగ్‌లో ఈ ప్రాసెస్ అయిన అవుట్‌పుట్ మొత్తం నేను డిస్‌ప్లే చేశాను. యూజింగ్ మెసేజ్ బాక్స్. దాని తర్వాత నేను అసెండింగ్ ఆర్డర్‌లో పెడదాం అనుకుంటున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న యాక్టివిటీ సార్ట్ డేటా టేబుల్. సార్ట్ డేటా టేబుల్ తీసుకొని, ఇన్‌పుట్ వాలిడిటీ తీసుకొని, అవుట్‌పుట్ నేను వాలిడిటీ అయినా తీసుకోవచ్చు. లేకపోతే మీకు మళ్ళీ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకొని అందులో అయినా స్టోర్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను మళ్ళీ వాలిడిటీయే తీసేసుకున్నాను. తీసేసుకొని ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2 కాబట్టి 2 తీసుకున్నాను. ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేయమని చెప్పాను. తర్వాత దీనికి దీనికి అవుట్‌పుట్ వచ్చేసి అవుట్‌పుట్ డేటా టేబుల్ అన్న యాక్టివిటీ తీసుకున్నాను. దీనికి ఇన్‌పుట్ ఇందులో ఉన్న అవుట్‌పుట్ దీనికి ఇన్‌పుట్ అవుతుంది కాబట్టి సార్ట్ దాంట్లో అవుట్‌పుట్ నేను ఆల్రెడీ వాలిడిటీ అనే పెట్టాను కాబట్టి ఇక్కడ అవుట్‌పుట్ చూడండి అవుట్‌పుట్ డేటా టేబుల్‌లో వాలిడిటీయే పెట్టాను కాబట్టి అవుట్‌పుట్ డేటా టేబుల్‌లో ఇన్‌పుట్ నాకు వాలిడిటీ అవుతుంది. దీనికి అవుట్‌పుట్ నేను వేర్ అవుట్‌పుట్ అన్నది ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేశాను. అది ఈ మెసేజ్ బాక్స్‌లో డిస్‌ప్లే చేశాను. ఓకేనా? దీని సీక్వెన్స్ వచ్చేసి మెయిన్‌కి చేంజ్ చేస్తాను అంతే. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి ఇనీషియల్‌గా మనం ఈ శాంపిల్‌ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చూడండి 34, 16 అలా ఉన్నాయి కదా! ఫస్ట్ ఇనీషియల్‌గా 34 ఉంది. ఇనీషియల్‌గా 34 ఉంది కదా! ఇప్పుడు సార్ట్ అయిన తర్వాత ఎలా వస్తుందన్నది చూడండి. డీబగ్ అండ్ రన్ ద ఫైల్. చూడండి ఫస్ట్ అందులో ఉన్న వాల్యూస్ అన్నిటిని డిస్‌ప్లే చేసింది. ఫస్ట్ మెసేజ్ బాక్స్‌లో. అంటే రీడ్ రేంజ్ తర్వాత అవుట్‌పుట్ డేటా టేబుల్ పెట్టి అందులో మెసేజ్ బాక్స్ పెట్టాం కదా! అందులో ఏవైతే రీడ్ చేసిందో ఆ వాల్యూస్ రీడ్ చేసినవన్నీ ఇలా డిస్‌ప్లే అయ్యాయి. ఫస్ట్ 34, 16, 18 అని. ఇప్పుడు ఇవి అసెండింగ్ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవ్వాలి మనకి. క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టింది. 16, 16, 19, 34 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ నంబర్స్ అసెండింగ్ ఆర్డర్‌లో ఈ ఫైనల్ ఎస్ టోటల్ దగ్గర ఉన్న వాల్యూస్ అంటే ఇండెక్స్ 2 దగ్గర ఉన్న వాల్యూస్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేసాను. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సార్ట్ డేటా టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ నేను డిసెండింగ్ అని పెట్టాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. డిసెండింగ్ అని పెట్టగానే నేను ఫైల్ రన్ చేస్తే వస్తుంది చూడండి. అది మళ్ళీ ఓవరాల్ మొత్తం అంతా డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ అవుతుంది. ఏం లేదు సార్ట్ డేటా టేబుల్ దగ్గరికెళ్ళి రైట్ సైడ్ ప్రాపర్టీస్‌లో రైట్ సైడ్ ప్రాపర్టీస్‌లో అసెండింగ్ తీసేసి ఆర్డర్ డిసెండింగ్ అని పెడితే చాలు. ఇది ఓవరాల్ రీడ్ చేసిన డేటా. చూడండి ఇప్పుడు లార్జెస్ట్ నంబర్ ఫస్ట్ వచ్చింది. తర్వాత అలా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చింది. డిసెండింగ్ ఆర్డర్‌లోకొచ్చింది. ఓకేనా?
Now save as clear data table. Clear data table activity. చూడండి, క్లియర్ డేటా టేబుల్ యాక్టివిటీ అంటే నేను ఏదైతే డేటా టేబుల్లో ఏదైతే స్టోర్ చేసేసానో వాల్యూస్ అన్నిటిని వాటిని మళ్ళీ నేను క్లియర్ చేసేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నాకు యూజ్ చేయాల్సిన యాక్టివిటీ క్లియర్ డేటా టేబుల్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్లోనే ఈ రీడ్ రేంజ్ ఇదే ఉంచుదాం, దీని అవుట్పుట్ డేటా టేబుల్ ఉంచుదాం, మెసేజ్ బాక్స్లో వేర్ స్ట్రింగ్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ నేను సార్ట్ డేటా టేబుల్ డిలీట్ చేస్తాను. ఓకేనా, సార్ట్ డేటా టేబుల్ డిలీట్ చేసి ఇక్కడ క్లియర్ డేటా టేబుల్ చూడండి, క్లియర్ డేటా టేబుల్ చూడండి. ఇప్పుడు క్లియర్ డేటా టేబుల్లో క్లియర్ చేయాల్సిన డేటా టేబుల్లో మనం రైట్ సైడ్ ప్రాపర్టీస్లో ఏ డేటా టేబుల్లో క్లియర్ చేయాలి, వేర్ డిటిలోది క్లియర్ చేయాలి. ఓకేనా, సో క్లియర్ డేటా టేబుల్ వేర్ డిటి. ఓకే, నా అవుట్పుట్ డేటా టేబుల్లోకి వచ్చి ఇందులో దీనికి అవుట్పుట్ ఏమవుతుంది, దీనికి వేర్ డిటి అవుట్పుట్ డేటా టేబుల్ వేర్ అవుట్పుట్ డిస్ప్లే దిస్ వేర్ అవుట్పుట్. చూడండి, ఫస్ట్ రీడ్ చేస్తుంది, రీడ్ చేసిన తర్వాత క్లియర్ చేస్తుంది, క్లియర్ చేసిన తర్వాత అవుట్పుట్ వచ్చేసి నల్. ఇంక ఇందులో ఏముండదు వేర్ డిటిలో. దీనికి మళ్ళీ ఒక అవుట్పుట్ క్రియేట్ చేసాను వేర్ అవుట్పుట్ అని, దాన్ని డిస్ప్లే చేయమన్నాను. సో డెఫినెట్గా ఇక్కడ ఏం లేదు అన్నట్టుగా మనకి అవుట్పుట్ డిస్ప్లే చేసి చూపించాలి. ఓకే, నౌ క్లిక్ ఆన్ రన్ ఫైల్. చూడండి, ఫస్ట్ ఉన్నదాన్ని మొత్తం రీడ్ చేసిన వాటిని డిస్ప్లే చేసింది. నౌ ఇట్ షుడ్ క్లియర్ అనమాట. చూడండి, ఇందులో హెడర్స్ మాత్రం మనది ఎప్పుడు కూడా క్వశ్చన్, మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ కూడా ఎప్పుడు కూడా హెడర్స్ ని క్లియర్ చేయలేదు, హెడర్స్ ని ఎప్పుడు క్లియర్ చేయలేదు. రిమైనింగ్ డేటాను మాత్రం మొత్తం క్లియర్ చేసేస్తుంది. కాలమ్స్ will not remove by using clear data table. Any data inside this Excel sheet can be removed. This is one of the interview question. మనకి క్లియర్ డేటా టేబుల్ యూజ్ చేసినప్పుడు హెడర్స్ డిలీట్ అవుతాయా అవ్వవా? హెడర్స్ అన్నవి మాత్రం డిలీట్ అవ్వవు, రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో అదంతా డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఇప్పుడు ఫిల్టర్ చేద్దాం. క్లియర్ చేస్తాం కదా, ఫిల్టర్ డేటా టేబుల్ చేద్దాం. సేవ్ యాజ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో ఈ శాంపుల్ షీట్ లో ఈ పర్టికులర్ ఇండెక్స్ అంటే ఈ పర్టికులర్ కాలంలో వీటిల్లో ఏవైతే గ్రేటర్ దెన్ 50 ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవ్వాలి. ఇది ఇవన్నీ మనకి గ్రేటర్ దెన్ 50 ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ ఫీల్డ్స్ మాత్రమే, ఈ పర్టికులర్ సెల్స్ లో ఉన్న డేటా మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, సో ఫిల్టర్ ఇస్ ద డేటా టేబుల్. చూద్దాం, ఫిల్టర్ ఇస్ ద యాక్టివిటీ వాట్ వీ హ్యావ్ టు యూస్. చూడండి, సేమ్ రీడ్ రేంజ్, దీనికి మళ్ళీ అవుట్పుట్ డేటా టేబుల్ వేర్ స్ట్రింగ్ అన్నదాన్ని డిస్ప్లే చేసుకుంటాం. ఓకే, నౌ క్లియర్ డేటా టేబుల్ డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఫిల్టర్ డేటా టేబుల్ యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. ఫిల్టర్ డేటా టేబుల్, ఇక్కడ ఫిల్టర్ విజార్డ్ అని ఉందండి, ఫిల్టర్ విజార్డ్ దాని మీద క్లిక్. ఫిల్టర్ విజార్డ్ దగ్గరికి వస్తే ఇక్కడ అది మళ్ళీ కొన్ని ఫీల్డ్స్ అడుగుతుంది, కాలం, ఆపరేషన్, వాల్యూ, అలాగే అవుట్పుట్ కాలమ్స్ కూడా. ఇన్పుట్ డేటా టేబుల్ ఏమవ్వాలి, అవుట్పుట్ డేటా టేబుల్ ఏంటి అన్నది కూడా ఇది అడుగుతుంది. సో ఇన్పుట్ డేటా టేబుల్ ఏమవుతుంది మనకి వేర్ డిటి, అవుట్పుట్ కి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా వేర్ అవుట్ అని, అదే ఇచ్చేద్దాం వేర్ అవుట్పుట్.
యాక్టివిటీలోనే పెట్టేస్తాను. సో ఇన్పుట్ డేటా టేబుల్ వచ్చేసి వ్యాలిడిటీ, అవుట్పుట్ డేటా టేబుల్ వచ్చేసి వ్యాలిడిటీ. ఓకేనా? ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ పర్టికులర్ విజార్డ్ లో మనం కాన్ఫిగరేషన్ అంటే మనకు కావాల్సిన వాల్యూస్ ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి. సో కాలంలో మనకి ఏ కాలం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎస్ టోటల్ అన్నది కావాలి కదా. సో కాపీ దిస్ ఎస్ టోటల్ అండ్ పేస్ట్. సేమ్ అక్కడ ఏదైతే ఉందో అదే మనం కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్ టోటల్ ఇందులో నాకు కావాల్సింది ఏంటో ఆపరేషన్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ వాల్యూ ఏమవ్వాలి 50, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 50. ఓకేనా? ఫిల్టర్. ఓకేనా? ఇప్పుడు ఇంకా మీకు ఏమైనా ఫిల్టర్స్ కావాలంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ సైన్ యూజ్ చేసుకుని మనకి ఏవైతే ఫిల్టర్స్ కావాలో ఫిల్టర్స్ అన్ని పెట్టుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. చూడండి, ఫిల్టర్ డేటా టేబుల్ ఫిల్టర్ విజార్డ్ లో ఎస్ టోటల్ అన్న కాలమ్ లో ఆపరేషన్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 50 సెలెక్ట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ కాలమ్స్ ఉంది చూడండి. అవుట్పుట్ కాలమ్స్ లో కూడా ఇఫ్ యూ వాంట్ టు రీడ్ దిస్ స్పెసిఫిక్ కాలమ్ దెన్ యూ కెన్ కౌంట్ హియర్. ఏదైనా స్పెసిఫిక్ కాలమ్ కానీ ఏదైనా యూజ్ చేద్దాం అనుకుంటే మనం ఈ అవుట్పుట్ కాలమ్స్ ని యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మనం ఫిల్టర్స్ దగ్గరే కాలమ్ ని ఆపరేషన్ ఏదైతే చేస్తున్నామో అది వాట్ ఈస్ ద వాల్యూ అనేది డిక్లేర్ చేశాను. క్లిక్ ఆన్ అవుట్పుట్, క్లిక్ ఆన్ ఓకే. చూడండి, అవుట్పుట్ డేటా టేబుల్ కూడా నేను వ్యాలిడిటీలోనే స్టోర్ చేశాను. అంటే ఈ ఫస్ట్ ఇన్పుట్ ఇది తీసుకుంటుంది, ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని కూడా నేను వ్యాలిడిటీలోనే స్టోర్ చేశాను. క్లిక్ ఆన్ ఓకే. నా అవుట్పుట్ డేటా టేబుల్ దగ్గరికి వస్తాను. దీనికి ఇన్పుట్ డేటా టేబుల్ వ్యాలిడిటీ, అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ వేర్ అవుట్పుట్, మెసేజ్ బాక్స్ వచ్చేసి వేర్ అవుట్పుట్. ఓకే, ఒకసారి రన్ చేసి చూస్తాను. దానికన్నా ముందు మనం వర్క్ బుక్ యాక్టివిటీస్ తో చేస్తున్నాం కాబట్టి మనం ఎక్సెల్ ని క్లోజ్ చేసేయాలి. ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఎలా. చూడండి, ఫస్ట్ అన్ని వాల్యూస్ ని రీడ్ చేసింది. క్లిక్ ఆన్ ఓకే. చూడండి, గ్రేటర్ దాన్ 50 ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే నాకు డిస్ప్లే చేసి చూపించింది. 63, 82, 77, 89. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కాలం ఈ రెండు కాలమ్స్ మొత్తం పోయి ఓన్లీ ఎస్ టోటల్ లోనే 89, 77, 82, 63 రావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మన అవుట్పుట్ కాలమ్స్ దగ్గర ఇంతకు ముందు వదిలేసాం చూడండి, మనం అక్కడ అవుట్పుట్ కాలమ్స్ దగ్గర ఈ రెండు కాలమ్స్ ని ఎక్స్క్లూడ్ చేయండి అన్నట్టుగా రాస్తే మనకి ఏ పర్టికులర్ కాలం కావాలంటే ఆ పర్టికులర్ కాలమే మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? క్లిక్ ఆన్ ఓకే. ఏం లేదు, ఇందాక చూసిందంటే ఇక్కడ అవుట్పుట్ కాలమ్స్ దగ్గర ఇక్కడ కీప్ రిమూవ్ అని ఉంటుంది. ఇక్కడ రిమూవ్ ఆ కాలమ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసేసి ఇక్కడ ఓకే కొట్టేసాను అనుకోండి, ఆ పర్టికులర్ కాలమ్స్ రిమూవ్ అయిపోయి రిమైనింగ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకి డిస్ప్లే అవుతాయి. ఓకేనా? ఇలా మనం ఫిల్టర్ చేసుకుంటాం. ఏదన్నా ఒక డేటా టేబుల్ ఫిల్టర్ చేసుకోవడం అంటే యూజింగ్ ఫిల్టర్ డేటా టేబుల్ యాక్టివిటీ. నౌ ఇప్పుడు ఐ వాంట్ టు యాడ్ వన్ కాలమ్. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్సెల్ లో ఇప్పటి వరకు ఎస్ టోటల్ వరకు ఉంది కదా. ఇప్పుడు ఎస్ టోటల్ కాకుండా ఇక్కడ స్టూడెంట్ యావరేజ్ అన్నది కూడా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్ట్రా కాలమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మన దగ్గర ఉన్న యాక్టివిటీ వచ్చేసి మన దగ్గర యాక్టివిటీ వచ్చేసి యాడ్ డేటా కాలమ్. యాడ్ డేటా కాలమ్ అనే యాక్టివిటీ చేసి మనం ఒక కాలమ్ ని యాడ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, సేమ్ మళ్ళీ రీడ్ రేంజ్, సేమ్ అవుట్పుట్, సేమ్ మెసేజ్ బాక్స్. ఇక్కడ ఫిల్టర్ డేటా టేబుల్ ని డిలీట్ చేశాను. ఇక్కడ నాకు యాడ్ డేటా కాలమ్ చూడండి, డేటా టేబుల్లో యాడ్ డేటా కాలమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ యాడ్ డేటా కాలమ్. ఇప్పుడు రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గరికి వస్తే ఇక్కడ యాడ్ చేయాల్సిన కాలమ్ నేమ్ ఏంటి అన్నట్టుగా అడుగుతుంది. మనం చూడండి, కాలమ్ నేమ్ అని అడుగుతుంది. సో కాలమ్ నేమ్ వచ్చేసి నేను ఎస్ డాట్ ఏవిజి అంటే స్టూడెంట్ యావరేజ్ అన్నట్టుగా నేను డిస్ప్లే చేయమని అందులో
క్రియేట్ చేయమని అడుగుతున్నాను. సో కాలమ్ నేమ్ వచ్చేసి ఎస్ యావరేజ్ అన్నది క్రియేట్ చేయమన్నాను. డేటా టేబుల్ వచ్చేసి వేర్ డిటి. డేటా టేబుల్ వచ్చేసి యాడ్ డేటా కాలంలో కాలం నేమ్ ఇది యాడ్ చేయమన్నాను. డేటా టేబుల్ వచ్చేసి వేర్ డిటి. ఓకే, మళ్ళీ దీనిది సో వేర్ డిటి అవుట్పుట్ డేటా టేబుల్ వచ్చేసి ఇక్కడ వేర్ డిటి అని ఇస్తాను. వేర్ డేటా కాలం వచ్చేసి కాలం నేమ్ డేటా టేబుల్ ఆబ్జెక్ట్ డేటా కాలం ఎవరమ్మా వన్ సెకండ్ రాస్తాను. ఓకే, చూడండి ఇక్కడ మెసేజ్ బాక్స్ యాడ్ డేటా కాలం దగ్గర కాలం వచ్చేసి ఎస్ డాట్ యావరేజ్, అవుట్పుట్ వచ్చేసి వేర్ డిటి అనేది డిస్ప్లే చేయమన్నాను. ఎస్ యావరేజ్ అన్న కాలం యాడ్ చేశాను. డేటా టేబుల్ ఇన్పుట్ డేటా టేబుల్ వచ్చేసి వేర్ డిటి. ఓకే, చూడండి ఇప్పుడు రీడ్ రేంజ్ తీసుకున్నాను. అందులో ఉన్న దాన్ని మొత్తాన్ని నేను ఒక వేరియబుల్లో క్రియేట్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. అవుట్పుట్ డేటా టేబుల్ తీసుకున్నాను, దాన్ని డిస్ప్లే చేశాను. తర్వాత యాడ్ డేటా కాలం అన్నది తీసుకున్నాను. కాలం నేమ్ వచ్చేసి ఎస్ డాట్ ఏవిజీ అన్నది యాడ్ అవ్వాలి. డేటా టేబుల్ వచ్చేసి వేర్ డిటి. సో అవుట్పుట్ డేటా టేబుల్లో ఇన్పుట్ వేర్ డిటి తీసుకున్నాను, అవుట్పుట్ వేర్ అవుట్పుట్ అని తీసుకున్నాను. మెసేజ్ బాక్స్ లో వేర్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు వేర్ అవుట్పుట్ అన్నట్టుగా ఒకటి యాడ్ అవ్వాలి. ఓకేనా, క్లోజ్ చేస్తున్నాను. డీబగ్ రన్ ద ఫైల్. ఇనిషియల్ గా రీడ్ చేసిన వాల్యూస్ ఇక్కడ చూడండి. ఎస్ డాట్ యావరేజ్ ఏవిజీ అంటే స్టూడెంట్ యావరేజ్ అన్నది ఎక్స్ట్రా కాలం ఒకటి యాడ్ చేస్తాం. ఓకేనా, సో using add data column we can add extra column into our data table. Now save as, remove data column. సేమ్ ఇక్కడ యాడ్ డేటా కాలం దగ్గర నేను రిమూవ్ డేటా కాలం అన్న యాక్టివిటీని యూజ్ చేస్తాను. రిమూవ్ డేటా కాలం ఉంటుంది. సో రిమూవ్ డేటా కాలం తీసుకుని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కాలం అన్నది అడుగుతుంది. ఓకేనా, రిమూవ్ డేటా కాలం. ఫర్ ఎగ్జాంపుల్ కాలం వచ్చేసి
కాలం నేమ్ ఇక్కడ ఇచ్చినా పర్వాలేదు, కాలం ఇండెక్స్ అన్నది ఇచ్చినా పర్వాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండెక్స్ వచ్చేసి 1 ఇచ్చాను. ఓకేనా, 0 1 అన్న ఇండెక్స్ ని అది డిలీట్ చేసేస్తుంది. సో కాలం నేమ్ మీ ఇష్టం, నేమ్ ఇచ్చినా పర్వాలేదు, కాలం ఇండెక్స్ అని ఇచ్చినా పర్లేదు, ఏది ఇచ్చినా ఒకటే. డేటా టేబుల్ వచ్చేసి వ్యాలిడిటీ. ఓకేనా, సో దీని అవుట్పుట్ వచ్చేసి దీనికి ఇన్పుట్ వ్యాలిడిటీ, అవుట్పుట్ వచ్చేసి వేర్ అవుట్పుట్. ఓకే, నౌ క్లిక్ ఆన్ డీబగ్ ఫైల్ అండ్ రన్ ద ఫైల్. చూడండి, ఇది ఓవరాల్ గా రీడ్ చేసింది. నేను ఇండెక్స్ 1 ఇచ్చాను కాబట్టి ఇండెక్స్ 1 డిలీట్ అయిపోయి నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి చూపించాను. చూడండి, ఎస్ నెంబర్ తర్వాత ఏదైతే ఉందో అది డిలీట్ చేసేసి, అంటే ఇది 0 స్టూడెంట్ నెంబర్ అన్నది, తర్వాతది స్టూడెంట్ నేమ్. సో నేను 1 అన్న ఇండెక్స్ ఇచ్చాను కాబట్టి స్టూడెంట్ నేమ్ అన్నది డిలీట్ అయింది, తర్వాత స్టూడెంట్ టోటల్. సో ఎంటైర్ కాలమ్ అంతా డిలీట్ చేసింది. Now save as add data row. Add data row. సో రిమూవ్ డేటా కాలమ్ తీసేస్తున్నాను. ఇక్కడ యాడ్ డేటా రో అన్న యాక్టివిటీని నేను యాడ్ డేటా రో అన్న యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో యాడ్ డేటా రో దగ్గర డేటా రో దగ్గర మనం ఏదైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ఆ రో మొత్తం మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి. సో ఇక్కడ ఎర్రే రో తీసుకోండి, ఎందుకంటే మన దగ్గర 3 ఉన్నాయి కదా. సో స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్ కదా ఉన్నాయి మన దగ్గర. సో ఎర్రే టైప్ ఆఫ్ రో తీసుకున్నాను. అందులో ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ కదా. సో స్టూడెంట్ నెంబర్ వచ్చేసి నేను ఇందాక వరకు 110 వరకు ఉన్నాయి కదా. సో 111 ఇస్తున్నాను. 111 జెడ్, స్టూడెంట్ నేమ్ జెడ్, XYZ ఏబిసిలు ఇచ్చాను, అందుకని ఇక్కడ జెడ్ ఇచ్చాను. జెడ్ వాడు మార్క్స్ ఒక 69 ఇచ్చాను. సో 111 జెడ్ 69. కాబట్టి మనం ఇది మధ్యలో స్ట్రింగ్ కాబట్టి మనం ఈ డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. రిమైనింగ్ అన్ని ఇంటీజర్స్ కాబట్టి మనం డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఓకేనా, సో క్లిక్ ఆన్ ఓకే. యాజ్ యూజువల్ డేటా రో వచ్చేసి, డేటా టేబుల్ వచ్చేసి మనకి వేర్ డిటి, యాడ్ డేటా రో వచ్చేసి డేటా టేబుల్ వచ్చేసి వేర్ డిటి. ఓకేనా, నౌ అవుట్పుట్ డేటా టేబుల్ వేర్ డిటి అవుట్పుట్ యాజ్ యూజువల్ మెసేజ్ బాక్స్ వేర్ అవుట్. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది క్లిక్ ఆన్ డీబగ్ రన్ ఫైల్. చూడండి, ఫస్ట్ 110 వరకు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇందాక యాడ్ చేసింది 111 కదా. సో దీని తర్వాత ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఇక్కడ 111 జెడ్ మార్క్ 69 అంత ఇచ్చాను కదా. సో ఆ రో ఒకటి డిస్ప్లే అవ్వాలి మనకి. సో క్లిక్ ఆన్ ఓకే. చూడండి, 111 జెడ్ 69. సో ఈ రో అన్నది మనం యాడ్ చేసాం యూజింగ్ యాడ్ డేటా రో యాక్టివిటీ. Now remove data row. Remove data row. Same as usual ఇక్కడ యాడ్ డేటా రో అన్నది డిలీట్ చేసేసాను. చేసేసి రిమూవ్ డేటా రో. సో ఇక్కడ రైట్ సైడ్ మనకి ఏమవ్వాలి, రిమూవ్ డేటా రో దగ్గర. సో డేటా టేబుల్ వచ్చేసి మనకి వ్యాలిడిటీ, రో వచ్చేసి ఇక్కడ చూడండి, రో ఎన్ ఇవ్వచ్చు లేకపోతే రో ఇండెక్స్ అయినా మీ ఇష్టం. రో అంటే మనం ఏ డేటా రో ఆబ్జెక్ట్ అన్నది రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ పర్టికులర్ దానికి మనం ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటే అది పాస్ చేసినప్పుడు మనం రోకి సంబంధిస్తాం. సో రో ఇండెక్స్ నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రో ఇండెక్స్ వచ్చేసి నేను 4 ఇచ్చాను అనుకోండి.
4 ఇచ్చాను అంటే దాని అర్థం ఏంటి, ఫిఫ్త్ రిమూవ్ అవుతుంది అనమాట. రో ఇండెక్స్ వచ్చేసి 4 ఇచ్చాను అనుకోండి, నా ఎక్సెల్ షీట్ లో ఫిఫ్త్ రిమూవ్ అవుతుంది. సో 0 0 1 2 3 4 5 ఓకేనా. సో నేను ఇక్కడ 4 ఇచ్చాను, రిమూవ్ డేటా టేబుల్, రిమూవ్ డేటా రోలో రో ఇండెక్స్ లో 4 ఇచ్చాను. ఓకేనా, చూద్దాం ఈ 4 అన్నది రిమూవ్ అవుతుందా లేదా అన్నది. ఇందులో మళ్ళీ మెసేజ్ బాక్స్ వేరే ఉంటుంది. నౌ క్లిక్ ఆన్ డీబగ్ రన్ ఫైల్. ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఎక్సెల్ షీట్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను, అందుకని ఎర్రర్ చూపిస్తుంది. క్లోజ్ చేసేస్తాను ఇప్పుడు. సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు కొత్త లింక్ ఒకటి పంపిస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇది రన్ చేసి చూపిస్తాను.